విజయవాడ రైల్వే స్టేషన్ అరుదైన గుర్తింపును పొందింది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి అత్యుత్తమ ప్లాటినం రేసింగ్ ను కైవసం చేసుకుని గ్రీన్ రైల్వే స్టేషన్ గా విజయవాడ ఎంపికైంది. గతంలో గోల్డ్ రేటింగ్ పొందగా తాజాగా ప్లాటినం రేటింగ్ ను పొందింది. ఎన్ఎస్జీ కేటగిరీ నెంబర్ 1 గా విజయవాడ రైల్వే స్టేషన్ నిలిచింది. సుమారు 528 కోట్ల వార్షిక ఆదాయంతో రైల్వే ఎలైట్ గ్రూప్ లో విజయవాడ రైల్వే స్టేషన్ కు ప్రథమ స్థానం దక్కింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు, చెప్పండి, విజయవాడకు అరుదైన గుర్తింపు లభించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ జమీమా, విజయవాడకు సంబంధించి ఎన్ఎస్టీ అంటే నాన్ అర్బన్ సబర్బన్ స్టేటస్ అనేటటువంటిది తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ దక్కింది. గతంలో సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ఈ ఘనత దక్కింది. ఆ తర్వాత ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ కు ఆ హోదా, ఏదైతే A1 హోదా దక్కడం అనేటటువంటిది నిజంగా హర్షణీయమే. గత ఏడాదే ఈ యొక్క ఘనత దక్కాల్సి ఉంది. మరి కానీ కొన్ని 2 సెక్టార్స్ లో ఏదైతే తగిన పాయింట్స్ అనేవి రాని నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తిరిగి పుంజుకొని ఈ యొక్క ఘనత దక్కింది. అయితే గతంలో ఈ ఘనత దక్కాల్సినటువంటి సమయం గత ఏడాదే వచ్చింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, కరోనా అయితేనేమి ఇతర కారణాల వల్ల ఈ పరిస్థితి కాస్త దూరమైంది. అయితే విజయవాడ రైల్వే స్టేషన్ గురించి ఒకసారిగా మనం చూసుకుంటే 1920వ దశకంలోనే ఒక షెడ్డు లాగా అవి ఏర్పాటైనటువంటి ఈ రైల్వే స్టేషన్ అంచెలంచెలుగా ఎదిగింది. ఇప్పుడు 94వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడున్న పరిస్థితి కనుక రోజుకు దాదాపుగా ప్రతి ఏడాదికి 2 కోట్ల మంది ఏదైతే ప్రయాణికులు ఇక్కడి నుంచి వెళ్తుంటారు. ప్రతి రోజుకు 400 ట్రైన్స్ ఈ జంక్షన్ నుంచి వెళ్లిపోతూ ఉంటాయి. అయితే ఈ జంక్షన్ నుంచి కనెక్ట్ అయినటువంటి ఎయిర్పోర్టులు కూడా 2 ఎయిర్పోర్టులు ఉండటంతో పాటుగా కొన్ని వందలాది గ్రామాలు, పట్టణాలు ఈ యొక్క రైల్వే స్టేషన్ కు అనుసంధానించబడ్డాయి. మరి వీటినన్నింటినీ చూస్తే ఈ డివిజన్ పరిధిలోనే 156 రైల్వే స్టేషన్లు ఈ ఏదైతే విజయవాడ రైల్వే స్టేషన్ కి అనుసంధానించబడి ఉంటాయి. మరి ఈ మొత్తం దీన్ని చూస్తే కనుక ఏదైతే 528 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం అనేటటువంటి ఒక సెన్సేషన్. మరి దీనికి సంబంధించి ఈ స్థాయిలో ఒక ఆర్థిక లావాదేవీల్లో ముందు ఉండడం కానీ, మరి అదే విధంగా ఇంకోవైపు చూస్తే 2 కోట్ల మంది జనాభా, అయితే 2 కోట్ల మంది ఏడాదిలో 2 కోట్ల మంది ఇక్కడి నుంచే ప్రయాణం చేయడం. మరి ఇదంతా చూస్తే కనుక ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. దాదాపుగా ఈ సెలక్షన్ ఏదైతే ఎన్ఎస్జీ హోదా గ్రేడ్ 1 సెలక్షన్ కి రావడానికి ఈ విజయవాడ ప్రధానంగా 75 స్టేషన్ల ముందుగా ఎంపిక చేయడం జరిగింది. 75 స్టేషన్లను ఎంపిక చేసి ఆ ఎంపికలో కూడా మళ్ళీ ఫిల్టర్ చేసి ఒక 28 స్టేషన్లు ఎంపిక చేశారు. మరి ఆ 28 స్టేషన్లలో కూడా టాప్ లిస్ట్ లో విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే దీనికి ఈ ఘనత దక్కింది. విజయవాడ రైల్వే స్టేషన్ కూడా ఇంకో ఘనత కూడా ఉంది. ఇదే రైల్వే స్టేషన్ ని గతంలో స్వాతంత్ర్యానికి ముందు మహాత్మా గాంధీ 7 సార్లు ఈ రైల్వే స్టేషన్ ని సందర్శించాడు. మహాత్మా గాంధీ దేశంలో ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడా కూడా ఆయన 7 సార్లు సందర్శించిన రైల్వే స్టేషన్ అంటూ లేదు. ఒక్క విజయవాడ స్టేషన్ 7 సార్లుగా సందర్శించారనేటటువంటిది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఎన్ఎస్జీ హోదా విజయవాడకు ఎట్టకేలకు దక్కడం అనేది ఒక అందరూ కూడా అభినందించదగ్గ విషయం, ఆనందించదగ్గ పరిణామంగా చెప్పుకోవచ్చు. Yes, okay. Thanks for the updates, TV Rao.